నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామంలో ఇంధనం ఇండ్ల పరిశీలన. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మల్లెపల్లి హేమలత, కొక్కు రాధ, జీలకర్ర సమంత, తాటికొండ రాణి, ఉప్పరి లక్ష్మీ కార్ల ఇల్లు పరిశీలించారు. స్లాబ్ లెవెల్ పూర్తి చేయబడి పనులు జరుగుతున్న వీరికి 3 విడతల్లో బేస్మెంట్ గోడలు, స్లాబ్ బిల్లులు 3,40,000 రూపాయల చొప్పున పూర్తయిన వారికి బిల్లులకు పూర్తిగా రావడం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తూ లబ్ధిదారులు తెలియజేయడం జరిగిందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, సుందర్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయ వెంకటేష్ మాట్లాడుతూ మూడుచింతలపల్లి మున్సిపల్లోని అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, 2వ విడతగా నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇండ్లు మీ గ్రామంలో సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం మాజీ ఎంపీటీసీ అఖిలేష్, గుర్రం బసవరెడ్డి, తూము వేణుగోపాలరావు, పట్ట బాల నరసింహ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు తునికి వెంకటేశం, నారాయణపురం కమిటీ అధ్యక్షులు మహేష్, కొమరయ్య, ఎల్లయ్య, కుమార్, రత్నాలు, వెంకటేష్, బాలాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొని అనంతరం నారాయణపూర్ గ్రామంలో పర్యటిస్తూ ఇటీవల మరణించిన ఎండి మోహినుద్దీన్ భార్య చనిపోవడంతో వారి కుటుంబానికి మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయ వెంకటేష్ ఆర్థిక సాయం అందించారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఎలక్షన్లో స్టేట్ అయితే ఓటేద్దాం. అదే నెక్స్ట్ ప్రయత్నం అది చేసి ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నాను. నేను పోయించిన అడిగి ప్రారంభమైన అయితే ఒకటి మన ఏది మన బ్యాంకుది